నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ఒక విషాదకరమైన సంఘటన అని చెప్పుకోవచ్చు. యూసఫ్గూడలోని ఎల్ఎన్ నగర్ లో ఒక అబ్బాయి దానికి సంబంధించి రీల్స్ చేస్తా ఉన్నటువంటి సందర్భంలో, వాళ్ళ ఇంటిపై నుంచి రీల్స్ చేస్తా ఉన్న సందర్భంలో ఎవరో ఇంటి పక్క అతను చేసి అనుకోకుండా బాత్రూమ్ లో ఒక అంకుల్ స్నానం చేస్తుంటే తల తుడుచుకున్నట్టు వీడియో ఒక 5 seconds వచ్చిందని చెప్పేసి వాళ్ళు కూడా వచ్చి ఇష్టానురీతిగా కొట్టారని చెప్పేసి, అలాగే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి కనీసం మైనర్ అని చూడకుండా కూడా అతను ఇష్టానురీతిగా కొట్టి, కనీసం ఇక్కడ చూడొచ్చు ఒక బాడీ పడుకున్నట్టు కనీసం మాట్లాడలేని పరిస్థితిలో, నడవలేని పరిస్థితిలో ఉన్నాడు. అతన్ని అసలు ఎందుకు ఇలా కొట్టాల్సి వచ్చింది, అసలు ఇతనేం చెప్పు చేశాడు, అసలు ఏం జరిగింది ఇక్కడ, అసలు ఎవరు ఎదురుంటి వాళ్ళు ఎవరు, ఇతను ఇట్లాంటి రీల్స్ చేశాడని చెప్పేసి పూర్తి విషయాలు కనుక్కునే ప్రయత్నం చేద్దాం. నాన్న హాయ్, అసలు ఏం జరిగింది నాన్న? నేను ఆ రోజు మా మమ్మీ పడుకొని ఉంది, నేను మా ఫ్రెండ్ వీడియో రీల్ తీసుకుందామని ఫోన్ తీసుకొని మా స్టెప్స్ కాడ వీడియో తీసుకుంటూ కూర్చున్నాం. నేను మా ఫ్రెండ్ అయితే రీల్ తీసుకుంటుంటే అక్కడ బాత్రూమ్ కాడ వైఫై సిగ్నల్ రావట్లే. అయితే ఇట్లా పైకి అన్నాం. అయితే ఏమైంది, 5 seconds ఆయన తల దూడ్చుకునే వీడియో వచ్చింది వాళ్ళ బాత్రూమ్ లో. ఇట్లా అనుకోకుండా అయిందని ఆయన మొత్తుకుండు, దెబ్బకి మొత్తుకోగానే మేము ఏమనుకున్నాం, ఉరికినాం కింద కురికి, భయపడి మొత్తుకోగానే కింద కురికి డిలీట్ చేసేసినాం, కొడతారు అది ఇదని. మళ్ళీ ఆయన పైకి పిలిచి అడిగితే అట్లా చేయలేదని అన్నాం ముందు భయపడి. తర్వాత ఇట్లా తప్పు జరిగిందని కాళ్ళు పట్టుకున్నాం, కొట్టిర్రు. వీడియో చూసి మా ఇద్దరిని కొట్టలేదు, నన్నే కొట్టిర్రు, ఎందుకంటే మా ఫోన్ కాబట్టి. కొట్టి వాళ్ళ తెలిసిన పోలీసు వాళ్ళకి తెలిసిన వాళ్ళని, ఇంకొక వాళ్ళన్న రాజకీయంలో ఉంటాడు, అయితే ఆయన్ని పిలిస్తే ఆయన వచ్చి కొట్టిండు. ఆయన వచ్చి కొట్టి ఫోన్ లాక్కున్నాడు. లాక్కొని వాళ్ళ పోలీసులకు ఫోన్ చేసి పిలిచిరు. వాళ్ళు తీసుకొని పోయిన తర్వాత 5 నిమిషాలకు అన్నం పెట్టిరు. తర్వాత నేను అక్కడ పక్కన కూర్చోమంటే కూర్చున్నా. అయితే పోలీస్ స్టేషన్ జూబ్లీ హిల్స్. అయితే కూర్చోబెట్టి కొద్దిసేపు తర్వాత వేరే అయినా ఎవరు వచ్చిర్రు, హాకీ టాకీ పట్టుకొని వచ్చి అక్కడ పెట్టి హాకీ టాకీ లాటి ఎవరు ఆడేవి ఏది అని అడిగితే ఒక కానిస్టేబుల్ ఉండు అక్కడ పక్కన. ఆయన చెప్పిండు ఆ పిల్లగాడే అంటే, సరే ఎవరు ఇతనా అని అడిగితే అవును నాకెళ్ళి చూపించావని అన్నాడు. అయితే అతను లాఠీ తీసుకొని కొట్టిండు. కొట్టి మళ్ళీ హాకీ తీసుకొని వెళ్ళిపోయిండు. అంటే ఎంత బాగా కొట్టిండా, లేకపోతే ఇట్లా బెదిరిద్దామని చెప్పేసి ఒకటి వేసిండా, అసలు ఏం జరిగింది? చాలా కొట్టిండు, ఇటు సైడ్ మొత్తం నడవలేకపోతున్నా అప్పటి నుంచి. ఎవరు కానిస్టేబుల్ కొట్టిండా, ఎవరు కొట్టారు? కానిస్టేబుల్. అంటే ఎవరైనా వాకీ టాకీలో అతను కొట్టమని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి అతనికి, చెప్పారు ఎవరైనా? ఎవరు చెప్పలే. ఆయన కింద నుంచి తొందరగా వచ్చిండు, ముందు వచ్చి అక్కడ పెట్టి కొట్టి మళ్ళీ తీసుకొని వెళ్ళిపోయిండు. ఎన్ని రోజులు ఉన్నారు పిఎస్ లో వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత? 3 రోజుల నుంచి. నైట్ కూడా అక్కడే ఉన్నాం. నైట్ లో అక్కడనే ఉన్నా. ప్రతి రోజు కొట్టిరా, లేకపోతే ఒక రోజు కొట్టి వదిలేసి? కొట్టిర్రు, గట్టి కొట్టిర్రు, అసలు నడవడానికి రావట్లే ఆ రోజు నుంచి. అంటే కొడతా ఉన్నప్పుడు నువ్వు ఏమైనా అడిగే ప్రయత్నం చేసినావా, అసలు ఎందుకు కొడుతురు సార్, ఇట్లా తప్పలేదని చెప్పేసి ఏమన్నా పోలీసులకు చెప్పే ప్రయత్నం ఏమైనా చేసినావా? ఆయన అయినట్లేదు ఏమినట్లు కొడుతూనే ఉండు, చాలా సేపు కొట్టి వెళ్ళిపోయిండు. ఎవరు అంటే నా పిల్ల చెప్పిండని వేరే ఆయన చెప్తే కొట్టిండు. కొట్టిన తర్వాత ఇప్పుడు ఏంది, మళ్ళీ పిఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఎప్పుడైనా రమ్మన్నారా, అసలు ఏం చెప్పారు మరి? రెండో రోజు మమ్మీని బెదిరించారు, ఏంటంటే మాకు ఆయిల్ ఉన్నారు, వీళ్ళున్నారు, మిమ్మల్ని బయటికి రానియం, నిన్ను కూడా రానియనని ఆయన కూడా కొట్టిండు. ఇంటికాడ కూడా నిన్ను మళ్ళీ కొట్టిరు పిఎస్ నుంచి వచ్చిన తర్వాత? పిఎస్ పోక ముందు కూడా కొట్టిరు, తర్వాత కొట్టలే, అప్పుడు పిఎస్ లు కొట్టించారు, తర్వాత కొట్టిల్లు మళ్ళీ. కొట్టిర్రు. మళ్ళీ వచ్చిన తర్వాత ఇట్లా బయటికి వెళ్ళినా గానీ ఇక్కడికి వెనకాల ఫాలో అయ్యి అది చేసారు. ఏం చేస్తుంటారు, ఏం చదువుతున్నావు ఇప్పుడు? మరి ఇప్పుడు 9th పూర్తి అయిపోయిందా? పోతే 9th ఇప్పుడు. అంటే నీ ఫోనేనా, ఇంట్లో వాళ్ళ ఫోనా? ఇంట్లోది, ఇంట్లో ఫోన్. అసలు అంటే అనుకోకుండా రీల్స్ మీ ఫ్రెండ్స్ తో కలిసి సరదాగా రీల్స్ చేసుకునే ప్రయత్నంలో సడన్ గా రికార్డ్ అయిపోయిందా వీడియో? అయితే వాళ్ళు మా మెసేజ్ తీసిర్రు, అది ఇది అని చెప్పి కొట్టించారు. ఆ రికార్డ్ అయిన వీడియోలో ఏముంది? ఉత్తిగా ఇట్లా తల దుర్చేదే ఉంది. ఎవరిది? అంకుల్ది. అంతా కూడా రాలే, అంతే తలకాయ మాత్రం ఇట్లా దూడ్చేది వచ్చింది. అయితే తప్పైందన్నా కానీ వదిలిపెట్టకుండా కొట్టారు. అంటే వాళ్ళకు ఆ వీడియో చూపించినావా, అసలు ఇదే వీడియో దీనికి సంబంధించి కూడా చూసి? ఓకే.
ఒకసారి వీళ్ళ మదర్ తో కూడా ఒకసారి మాట్లాడే అసలు ఏం జరిగింది, వాళ్ళ కాళ్ళపైన పడ్డా కూడా కనీసం వదిలిపెట్టలేదు బాబు అని చెప్పేసి, మైనర్ ని కూడా పోలీస్ స్టేషన్ లో కొట్టడం ఏంటని చెప్పేసి వాళ్ళ తల్లి కావచ్చు వాళ్ళ తండ్రి కావచ్చు చాలా ఆవేదన చెందుతా ఉన్నారు. అసలు ఏం జరిగింది పూర్తి విషయాలు వాళ్ళ అమ్మతో కూడా మాట్లాడబోతున్నాం. అమ్మ చెప్పండి, బాబు ఏం చదువుతూ ఉండేవాడు, అసలు ఏం జరిగింది? 8th క్లాస్ చదువుతుండేవాడు సార్ బాబు. ఉమ్. 8th క్లాస్ చదువుతున్నాడు. ఆ రోజు డిసెంబర్ 15వ తారీఖు సండే. నేను మార్కెట్ కి వెళ్దాం అనుకుని పడుకున్నా. మా సిస్టర్ అవుతుందని చూస్తా ఉంటే ఈయన నా దగ్గర ఫోన్ తీసుకొని వెళ్ళారు రీల్స్ చేసుకోవడానికని. రీల్స్ చేసుకోవడానికని వెళ్ళిన తర్వాత నేను పడుకొని ఉన్నా, ఆయన మొత్తుకుంటున్నాడు ఎవర్రా వీడియోలు తీసేదాన్ని. అప్పుడు నేను బయటకు వచ్చిన, అప్పటికే వీణని ఈయన ఫ్రెండ్ వెళ్ళారు కానీ ఆ బాబు రాలేదు పైకి. ఇంకా ఈయనకు ఒక్కడికే పిలిచారు, ఆ పిల్లని రానియలేదు. రానికు నేను ఒక్కడికే పిలిస్తే ఫోన్ నా దగ్గర, నా ఫోన్ ఆయన చేతిలో నుంచి గుంజుకున్నారు. డిలీట్ చేశారంట వాళ్ళు అప్పుడు భయపడి. డిలీట్ చేసిన తర్వాత వాళ్ళ తమ్ముడుని పిలిచి ఆయన ఫోన్ తీసుకొని లాక్కొని ఫోన్ వీడియోలు ఉన్నాయని డిలీటింగ్ లో చూసి ఆ వీడియో తీశారు. అయితే అందులో ఏముంది, ఆయన వాళ్ళ అన్న తల తుడుచుకునేది, స్నానం చేసి ఆ తల తుడుచుకునేదే ఉంది సార్. అయితే అది తప్పైంది అన్న, అది రావడం తప్పే, అది చేయడం తప్పు, నేనైనా ఊరుకోనని చెప్పేసి వాళ్ళందరి కాళ్ళు పట్టుకున్నాను సార్. నేను వాళ్ళందరు కాళ్ళు పట్టుకున్న, నా పిల్లోడు పట్టుకున్నా గానీ వదలలేదు సార్. అప్పుడు కొట్టేశారు. వాళ్ళ తమ్ముడు కొట్టి వాళ్ళ ఖాళీదని ఆయన నెంబర్ అంట, ఎలక్షన్ లో తిరుగుతాడు. ఆయనకు ఫోన్ చేస్తే ఆయన వచ్చి నాకు వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, మీరు ఏమన్నా తీసుకొచ్చుకోరని చెప్పి చాలా బెదిరించి ఆయనకు తీసుకెళ్లిపోయారు సార్. తీసుకెళ్లిపోయిన రోజు ఆయనకి అన్నం పెట్టారంట, అప్పటి నుండి కొట్టారు తీసుకెళ్లి. నేను అప్పటి నుండి తిరుగుతానే ఉన్నా పిఎస్ కి, జూబ్లీహిల్స్ పిఎస్ కి తిరుగుతా ఉంటే వాళ్ళు రాలేదు. తర్వాత వాళ్ళు రాలేదు, మళ్ళీ పంపిస్తానే ఉన్నారు నాకు ఇంటికి. 9 వరకు ఉంటున్నా, ఇంటికి వచ్చేస్తున్నా. 2 రోజులు అట్లే ఉన్నా. 2వ రోజు కూడా 9కి ఇంటికి వచ్చాక కూడా ఎస్సీ గారు ఫోన్ చేసి నాకు పిలిపించారు ఆడికి. వెళ్ళా, అప్పుడు 5గురు వచ్చారు, వాళ్ళ అన్నదమ్ములు 3 వచ్చారు, ఇంకిద్దరు వేరే వాళ్ళని తీసుకొని వచ్చారు సార్, కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు. మళ్ళీ ఆ పిల్లోడు ఈయనతో ఉన్నాడు అన్న కానీ ఆ బాబును కూడా తీసుకొచ్చి వాళ్ళ మిస్సెస్ దిశనే నా బాబుతో చెప్పించారు సార్. తప్పుడు సాక్ష్యం చెప్పించి, అక్కడ ప్రూఫ్ లేదు వాళ్ళ దగ్గర. అంటే ఆ వీడియోలో ఉంది వాళ్ళ మిస్సెస్ అని చెప్పి చెప్పించారు సార్. ఆ పిల్లోడితో చెప్పించారు అట్లా. అయితే ఆ పిల్లోడితో చెప్పిస్తే ఆయన కూడా వాళ్ళ మిస్సెస్ తీసేయాడని చెప్పేసి ఆ పిల్లోడు చెప్పారు. అందులో ఇప్పుడు బాబుతో ఉన్న అతను భయపెట్టి చెప్పించారు అతనితో. అతను ఏం చెప్పమంటే అదే చెప్పారు. ఆ పిల్లోడితో అట్లా చెప్పించి తీసుకెళ్లారు సార్. వాళ్ళు ఈయన కొట్టిన తర్వాత అక్కడ పిఎస్ లో కూడా నేను కాలు పట్టుకున్నా. సరే తప్పైంది సార్, అన్నది వచ్చినా కానీ తప్పే, రావడం వీడియో తీయకూడదని నేను చాలా ఏడిస్తే కూడా నా దగ్గరికి రాకు, మేము వదిలిపెట్టను, అన్న ఏం చేయాలో చంపేస్తాం అని చాలా బెదిరించారు. చెప్పి 2వ రోజు 11 గంటలకు తీసుకోమని చెప్పిండు ఎస్ఐ గారు. మళ్ళీ చెప్పిన తర్వాత కూడా వాళ్ళు చంపినా కానీ మా గ్యారంటీ లేదు, మా దగ్గరికి రావద్దంటే నేను ఎట్లా తీసుకురావాలి సార్ ఇంటికి? మా సార్ కూడా లేదు, నేను ఒక్కదాన్ని తిరుగుతా ఉన్నా, ఆయన లేడు. సరే సార్ మళ్ళీ పొద్దున్నే తీసుకురా అని చెప్తున్నారు. తీసుకెళ్ళండి పొద్దున్నే తీసుకురాని 2వ రోజు చెప్పారు. వాళ్ళు చంపుతారు కూడా తీసుకెళ్లి, అంత కోపంలో ఉన్నారో మేమేం చేయలేమంటే సరే సార్ పొద్దున్నే వచ్చి తీసుకెళ్తాను. పొద్దున్నే పంపించకుండా 3వ రోజు 11 గంటలకు పంపించారు సార్ ఇంటికి. అప్పటి నుంచి ఆ పిల్లోడు నడవటం నెమ్మదిగా నడిచాడు. అసలు ఇప్పుడు కుప్పకూలిపోయాడు సార్. హాస్పిటల్ తిప్పుతానే ఉన్నాం మేము. ఏమంటారు హాస్పిటల్ తీసుకెళ్తే ఏం జరిగిందని చెప్తాను? లోపల ఏమన్నా విరిగిపోయా, ఫ్రాక్చర్స్ అయ్యా, అసలు ఏం జరిగింది? వాపు వచ్చిందని చెప్పారు సార్. బొక్కకు వాపు వచ్చింది. ఎంఐఆర్ 3 సార్లు తీశారు సార్. ఎంఐఆర్ తీశారు. తీసిన తర్వాత మెడిసిన్ వాడుతానే ఉన్నాం, నొప్పి తగ్గుతుందని మళ్ళీ వెళ్తా ఉంటే కూడా అసలు కుప్పకూలిపోయాడు ఆయన. కుప్పకూలిపోయాడు మొత్తం. ఇట్లా ఎత్తుకొని పోతేనే ఆయన సపోర్ట్ లేకుండా నించోలేడు. ఇప్పుడు నించోబెట్టినా నించోలేడు సార్. ఆయనకి ఇక్కడ వాపు వచ్చింది అమ్మ బొక్క అని చెప్పేశారు సార్. అంటే ఇప్పుడు మీరు కొట్టిన తర్వాత పోలీసు దగ్గరికి అడిగారమ్మా అసలు ఎందుకు కొట్టాల్సి వచ్చింది సార్ అని చెప్పేసి? ఏమన్నారు పోలీసు? కొట్టలేదు అంటున్నారు సార్ వాళ్ళు. కొట్టలేదు అంటున్నారు. మేము కొట్టే, మా బాబు కూడా నేను గుర్తుపడతాను కూడా అంటున్నారు సార్. కొట్టిన వ్యక్తిని కూడా గుర్తుపడతా అంటున్నారు సార్. మా ముందు వాళ్ళ తమ్ముడు కొట్టారు ఇక్కడ. ఇది వీడియోలో వచ్చిన తమ్ముడు మా ముందే కొట్టారు ఇంటి దగ్గర. కొట్టి కూడా అక్కడ కప్పు చెప్పినాక పోలీసులు కొడితే మేము కొట్టలేదు అన్నప్పుడు ఇంటికి వచ్చారు, ఎస్ఐ గారు ఇంటికి వచ్చారు. వినోద్ కుమార్ ఎస్ఐ ఆయన వచ్చారు. వచ్చి అడిగారు ఎవరు కొట్టారంటే మీరు కొట్టలేదు సార్ అని చెప్పిండు బాబు కూడా. నేను కూడా చెప్పిన మీరు అసలు ఒక దెబ్బ వేయలేదు అన్నారు సార్ అని చెప్పేసిన. చెప్పిన తర్వాత వెనక అడిగితే మీ కానిస్టేబుల్ ఎవరో వాకిటాకు పట్టుకొని వచ్చి కొట్టారని చెప్పారు. చెప్పిన తర్వాత కూడా ఆయన ఏం చెప్తుండు, మా నాన్న రిక్షా తోలుతాడు, మా అన్నయ్యలు ఆటో తోలుతారు, నేనే కొంచెం ఈ చదువుకుని అని చెప్పేసి ఏదేదో చెప్పుకొచ్చిన ఆయన ఫ్యామిలీ గురించి చెప్పినప్పుడు మళ్ళీ మా సార్ని కూడా రమ్మని ఒకటే ఫోన్ చేశారు. సిఐ కూడా పిఎస్ కూడా ఎత్తుకొని వెళ్ళారు సార్. సిఐ ఏసీబీ ఆయన పెద్ద ఆయన ఉంటారు కదా, ఆయన పేరు నాకు సిఐ, ఆయన దగ్గర కూడా ఎత్తుకొని వెళ్ళిపోయాడు సార్ మా సారు. ఎత్తుకొని వెళ్ళిపోతే నవ్వుతున్నారు సార్ ఆయన బాబుకు చూసి. మేము కొట్టలేదని నవ్వితే ఇప్పుడు నా బాబు కొట్టకుంటే అలా ఎలాగైపోతాడు సార్. అప్పటి నుంచి నడవట్లేదు నా బాబు. నాకు ట్రీట్మెంట్ కావాలి, నా పిల్లోడు ఫస్ట్ ఎట్లా ఉన్నాడు అట్లా ఉండాలి సార్ నాకు. అంటే ఎవరికైనా కంప్లైంట్ చేశారా హ్యూమన్ రైట్స్ కావచ్చు? ఏమంటా ఉన్నారు హ్యూమన్ రైట్స్ లో కంప్లైంట్ చేసి? ఏం స్పందించట్లేదు. మేము ఈ పిల్లోడు ఇట్లా వీడియో అనగానే 10 నిమిషాలు కూడా వెయిట్ చేయకుండా తీసుకెళ్లారు. మేము ఇంత ఇప్పటి నుంచి తిరుగుతున్నా కానీ మాకు వాళ్ళు పోలీసులు కానీ ఎవరు పై అధికారులు ఎవరు కూడా స్పందించట్లేదు సార్. మాకు ఏం చెయ్యట్లేదు. వాళ్ళు పెద్దోళ్ళు ఉన్నారని వీళ్ళు మాట్లాడుతున్నారు. పిల్లలు ఎక్కడికైనా వెళ్ళినా ఫాలో అవుతున్నారు సార్.
మా పిల్లలు ఈ వేరే పిల్లలు ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళు వెళ్ళినా ఫాలో అయిపోతున్నారు వెనక. ఏది కేసు పెట్టిన వాళ్ళు. ఇప్పుడు అది కేసు క్లోజ్ అయిపోయిందా? మళ్ళీ ఎప్పుడైనా రమ్మన్నారా పోలీసులు కావచ్చు, ఇప్పుడు వాళ్ళు కావచ్చు బెదిరించే ప్రయత్నం చేశారా? బెదిరించడం కానీ వాళ్ళు రమ్మలే సార్, మీకు కోర్టుగా ఎప్పుడు పంపిస్తే అప్పుడు రావాలంటున్నారు. ఫోన్ అడిగితే కూడా ఫోన్ కూడా రాదని చెప్పేసి అన్నారు సార్. ఫోన్ ఆ రోజు నుంచి వాళ్ళ దగ్గరే ఉంది, ఫోన్ కూడా ఇవ్వలేదు మాకు, వాళ్ళ దగ్గరే ఉంది. మేము కొట్టలేదు అంటారు. మరి మా సార్ తో కూడా మాట్లాడంట, మరి ఆ సార్ తో ఏం మాట్లాడని అదే కానిస్టేబుల్ కూడా వచ్చారు సార్, గంట సేపు కూర్చొని వెళ్ళిపోయారు చూసి. కానీ ఏం స్పందించట్లేదు, పై అధికారులు కూడా మాకేం స్పందించట్లేదు. వాళ్ళు ఫోన్ చేస్తే అంటే పెద్ద పెద్దోళ్ళు వీళ్ళు వెనక ఉన్నారు అన్నాడు కాబట్టి వీళ్ళు పట్టించుకోవట్లేదు సార్ మాకు. అంతే కదా, మాకు ఇప్పుడు వాళ్ళు వెనక వాళ్ళు ఉండబట్టే కదా మాకు ఇంత ఎత్తున్నా కానీ వాళ్ళు చూడండి. మరి మా పరిస్థితి, నా బాబు పరిస్థితి మేం చేయాలి, మేము చెప్పండి మీరు. అందుకే మీ దగ్గరకు వచ్చినాం మేము. ఇప్పుడు మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారమ్మా? ఎక్కడ నుంచి ఉంటున్నారా? అంటే ఇదేనా ప్రాంతం లేకపోతే ఎక్కడ నుంచి అన్నా వచ్చి ఉంటున్నారు? ఇక్కడ మేము ఊర్లో నుంచి వచ్చాం సార్, మఠంపల్లి, సూర్యాపేట జిల్లా మఠంపల్లి సార్. ఇక్కడ బతకడానికి వచ్చాము. మేము 10 years అవుతుంది సార్ వచ్చి. రెంట్కే ఉంటున్నాం. అంటే ఈ ఇల్లు ఇప్పుడు వచ్చినాం సార్, ఈ 6 నెలలు అవుతుంది ఇంట్లోకి వచ్చి. ఆ విషయం జరిగింది వేరే ఇంట్లో. అక్కడ నుంచి కూడా మేము రాత్రిళ్ళు పడుకున్నా గానీ డోర్ కట్టలు కట్ చేయటం, డోర్లు కొట్టడం, నిద్ర లేకుండా చేయటం ఈ కేసు పెట్టిన వాళ్ళు చేసేది సార్ మాకు. అయినా కానీ మేము లోపల ఉండి శబ్దం చేయకుండా అలాగే ఉండేటోళ్ళం సార్ మేము. అట్లా కూడా మమ్మల్ని చాలా ఇది చేశారు అక్కడ ఉంటే కూడా. అందుకే ఖాళీ చేసి వచ్చేసాం. మాకు వాళ్ళకి పడదు ఫస్ట్ నుంచి చాలా గొడవలు. ఎందుకంటే ఆయన మా బాత్రూమ్ వాళ్ళ ఇట్లా ఎదురెదురు ఉంటాయి సార్. ఆయన బయటకు ఇట్లా బట్టలు లేకుండా స్నానానికి టాయిలెట్ కి వచ్చేటోడు. మేము ఇట్లా ఎదురంగా నేను వెళ్ళి 2 సార్లు చూసి కూడా భయపడి బీపీలో అయిపోయి హాస్పిటల్ పాలు కూడా అయిపోయాను సార్ నేను. అది మేము అడిగినందుకు గొడవలు ఇది కడుపులో పెట్టుకుని నా కొడుకుని ఇలా చేశారు. అదే వాళ్ళ కడుపులో పెట్టుకురు. అంతేగాని మాకేం లేదు సార్. నా కొడుకు ఇంకంతకేం చెయ్యలేదు, వచ్చింది అంతవరకే సార్. అంటే ఏం పని చేస్తుంటారమ్మా మీరు కావచ్చు, మీ సార్ కావచ్చు, ఎట్లా పని చేస్తుంటారు? నేను ఇళ్లలో పనికి వెళ్తాను సార్, మా సార్ షూటింగ్ లో చేస్తారు. పిల్లలు స్కూల్ కి వెళ్తే 8th class బాబు సార్ ఆయన. అంటే చివరికి ఏం కోరుకుంటున్నారమ్మా మీరు? నా పిల్లోడు ఫస్ట్ ఎట్లా ఉన్నాడో అలా ఉండాలి సార్. నడవలేకపోతున్నాడు, ఇప్పుడు నించోబెట్టినా నించోలేడు సార్. ఎత్తుకొని పోవాలి ఆయనకి, ఎక్కడ తీసుకెళ్ళినా ఎత్తుకొని పోవాలి. ఎత్తుకొని రాత్రినే తీసుకొచ్చాను హాస్పిటల్ నుంచి. ట్రీట్మెంట్ కావాలి సార్ నా బాబుకి, మంచిగా ఉండాలి. ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఇతను 8వ తరగతి చదువుతున్నటువంటి అజిత్ కుమార్ అనే వ్యక్తి, ఇతను ఉట్టిగా వాళ్ళ ఫ్రెండ్స్ తో వాళ్ళ మేడపైకి వెళ్ళి వీడియో షూట్ చేసిన సమయంలో రీల్స్ చేసుకోవాలి. ఇప్పుడు దాదాపు ఎక్కువ కూడా ఇటు యువత కావచ్చు ఎక్కువ రీల్స్ చేసుకోవడం, ఇన్స్టా లాంటి ఫేస్బుక్ లాంటివి బాగా వాడుతూ ఉన్నారు. అదే సందర్భంలో ఆ ఫ్రెండ్స్ తో కలిసి సరదాగా వీడియో తీస్తా ఉంటే అనుకోకుండా పక్క అపార్ట్మెంట్ లో కావచ్చు పక్క రూమ్ లో ఉన్నటువంటి వ్యక్తిది పక్క ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తి బాత్రూమ్ లో సడన్ గా ఒక అంకుల్ తల తుడుచుకోవడం కనిపించేసరికి వాళ్ళ వైఫ్ తీశారు అని చెప్పేసి, ఆ వీడియో కావాలని తీశాడని చెప్పేసి వాళ్ళు ఇష్టానురీతిగా కొట్టగా కూడా మళ్ళీ రాజకీయ నాయకుల సపోర్ట్ ఉంది నాకు, మీరు ఏం చేశారో చేసుకోండి అని చెప్పేసి మాట్లాడడం, ఇంటికి వచ్చి కరెంటు కట్ చేయడం, ఇట్లాంటివి కూడా చేస్తా ఉన్నారు. మా బాబుని ఇష్టానురీతిగా కొట్టి మళ్ళీ కంప్లైంట్ ఇచ్చి అటు పోలీసులతో కానిస్టేబుల్ తో కొట్టించారు. కొట్టించిన తర్వాత పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి పోలీసులు అడగగా కూడా మేము కొట్టలేదమ్మా అని చెప్పి నవ్వుతో సమాధానం ఇవ్వడం. వీళ్ళ తండ్రి కావచ్చు, ఏదైతే అజిత్ కుమార్ వాళ్ళ తండ్రి కావచ్చు తల్లి కావచ్చు, అతన్ని ఎత్తుకొని హాస్పిటల్ కావచ్చు పోలీస్ స్టేషన్ కి తిరుగుతా ఉంటే పోలీసులు నవ్వడం, ఆ ఇంటి పక్క వాళ్ళు నవ్వడం. ఆ ఇంటి వాళ్ళతో ఇంతకుముందే కొంచెం గొడవలు ఉండేవి. ఏదైతే ఆ బాత్రూమ్ మధ్యలో ఒక గోడ ఉండడం వల్ల సడన్ గా అతను ఎట్లాంటి బట్టలు లేకుండా రావడంతో సడన్ గా వీళ్ళ అమ్మ చూసి అప్పటి నుంచి ఆ గొడవలు మొదలై ఇట్లా రావడం కరెక్ట్ కాదా, మీ ఇంట్లో కూడా లేడీస్ ఉంటారు, మా ఇంట్లో లేడీస్ ఉంటారు అని చెప్పేసి అట్లాంటి మాటల వల్ల వాగ్వాదం పెరిగి మాకు అప్పటి నుంచే కొద్దిగా మా పైన కక్ష పెట్టుకొని ఇట్లాంటివి కావాలని చేశారు. ఆ కోపం ఇక్కడ తీసి మా కొడుకుని కూడా చంపుతాం, ఎక్కడ పడితే అక్కడ చంపేస్తామని చెప్పేసి మా ఉన్న 2 పిల్లల్ని కూడా ఫాలో అవుతా ఉన్నారు, మమ్మల్ని కరెంట్ కట్ చేస్తా ఉన్నారు అని చెప్పేసి వేరే ఏరియాకి వచ్చి ఇక్కడ రెంటుకుంటున్నామని చెప్పేసి ఆవేదన చెందుతా ఉన్నారు. దీనికి సంబంధించి ఉమెన్ రైట్స్ లో కూడా కంప్లైంట్ చేసాం, వాళ్ళు కూడా కనీసం స్పందించట్లేదు. 15-16 తారీఖు ఇష్యూ జరిగితే ఇప్పటికి కూడా కంప్లైంట్ చాలా రోజులు అవుతుంది, ఇప్పటికి కూడా అసలు కనీసం స్పందించట్లేదు అని చెప్పేసి కూడా ఆవేదన చెందుతున్నారు. కానీ కనీసం హాస్పిటల్ ఖర్చుల కన్నా ఈ రాజకీయ నాయకులు కావచ్చు ఎవరైనా ఖచ్చితంగా సపోర్ట్ చేసి ముందుకు రావాలి అని చెప్పేసి కూడా వీళ్ళు ఆవేదన చెందుతున్న పరిస్థితి.